హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. చూడండి, నేను ఇది నిన్న శుక్రవారము చిత్రాన్నం వండినాను. అన్నం పెట్టాను కదా మీకు లాస్ట్ వీడియోలో. సో చిత్రాన్నం వండిన, పిల్లలు తిన్నారు. మా ఆయన చిత్రాన్నం తిని పెరగన్నం తీసుకెళ్లారు. ఇంత చిత్రాన్నం మిగిలింది, దాన్ని పడేయటం ఎందుకు. నేను కూడా తిన్నా, నేను కొంచెమే తిన్నానండి, ఇంతే తిన్నాను మెడిసిన్ వేసుకోవాలని. సో ఇంకా చిత్రాన్నం తిన్నాను. ఎప్పుడు దీన్ని వాషింగ్కి వేసేసేయాలి. ఇక ఇది ఉంది కదా ఈ సెట్, దీన్ని ఇలాగా మళ్ళీ ఏమన్నా పెట్టి వాడుకోవచ్చు, బట్ నేను వాడుకోను. ఇదిగోండి, మళ్ళీ వెంటనే కడిగేసాను. దీనికి క్యాప్ ఇవ్వము, ఇవన్నీ డిష్ వాషర్లో పెట్టుకుంటా ఉంటే అవ్వని పని. సో దీంట్లో ఏం పెడతానంటే, ఇప్పుడు బొంబాయి చట్నీ చేసినానండి. మధ్యాహ్నం 3:30కే చేసేసాను. ఎందుకంటే ఇంకా నాకు సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఈవినింగ్ అయితే పని చేయలేకపోతున్నాను. అదే చేతులు అన్నీ బిగుసుకపోయి బాడీ ఇబ్బంది పెట్టేస్తూ ఉందన్నాను కదా. పాదాలు అన్నీ సెన్స్ లేకుండా అయిపోతున్నాయి. అరికాలు అంటారు కదా అవి. సో నేను ఇంకా ఎప్పుడు ఓపిక ఉన్నప్పుడు అప్పుడే వంట చేసుకుంటున్నాను. మా పిల్లలకు అందరికీ చెప్పా, ఇదిగోండి నేను చేసేసాను. ఇది మధ్యాహ్నం కూడా మా పిల్లలు టిఫిన్ తినిందే 12. సో ఇప్పుడు ఇదే తినేసేయండి అని చెప్పిన. ఇదిగోండి చపాతీలు కూడా చేసేసాను. ఇంకా ఈ బొంబాయి చట్నీ ఇట్లా పెడితే ఎండకు పాడైపోతుంది. చక్కగా టప్పర్ వేర్లు వేసేసి ఇలా పెట్టేస్తే ఇంకా తిన్న తర్వాత ఇట్లాగే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే రాత్రికి వస్తుంది. అందుకే అది ఎప్పుడు ఇది బిజీగా ఉంటుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళి దీంట్లో ఉడచబెడితే ఇది హాట్ ప్యాక్ అనమాట. రీహీట్ కూడా చేసుకోవచ్చు, ప్రీ హీట్. టప్పర్ వేర్ ఇలాగే మూతతో సహా మైక్రోవేవ్లో. ఇప్పుడు ఇది డెమో వేయడం కాదు, నా డ్యూటీ. ఇంకా ఇందులో చపాతీలు పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఈ 18 ఇప్పుడు తింటారు. మళ్ళీ రాత్రికి ఎంత ఉంటే అంత తింటారు, లేదా ఇంకా అన్నం పెట్టేస్తాను. సో ఈ చపాతీల పని అయిపోయింది. ఇది కూడా టప్పర్వేర్ డబల్ బాక్స్ చూస్తుంటారు కదా మీరు, అదే బాక్స్ అన్నమాట. ఇక అయిపోయా, చపాతీ విత్ బొంబాయి చట్నీ అయిపోయింది. ఇంక పొయ్యి అంతా తుడిచేసి ఇంక ఇప్పుడు ఏంటంటే పని, మొన్న ఎవరో నేను శైలాస్ కిచెన్ వాళ్ళ దాంట్లో కారం పొడి తెచ్చుకున్నాను అంటే, నేను లాస్ట్ ఇయర్ కొన్నాను, అది అంత వర్త్ కాదు అన్నారు. సో ఇప్పుడు ఇంకా 3:30 అయింది. యాక్చువల్గా చెప్పాలంటే నేను స్నానం చేయలేదు. స్నానం చేసి వచ్చి దీన్ని పచ్చడి పెట్టేస్తాను. పచ్చడి పెట్టేసి ఆ తర్వాత మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పూజకి వెళ్తుందంట. కృష్ణుడిది ఏమో పూజ అంట. ఎండాకాలంలో వాళ్ళు ప్రసాదం కింద చలువ ఉన్న ఐటమ్సే పెడతారంట. అందుకనేసి ఈరోజు అక్షయ తృతీయ కదా, ఇక్కడ కృష్ణుడికి రూ అబ్జా ఇట్లా కూల్గా ఉండేవి పెడతారంట సమ్మర్లో. బేసిక్గా అండి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇట్లా కూల్ డ్రింక్ తీసుకెళ్తుందన్నమాట పెద్ద పాప. ఇది ఎంతరా బాటిల్ నాకు తెలీదు, రేట్ చూడు ఎంత ఉంది, ఎంత. ఇంకా మా పాప రూ అబ్జా తీసుకెళ్తాను అని తెప్పించుకుంది. స్వీట్ ఏదన్నా నేను చేసుకొని వెళ్తానమ్మా, లేదా మోతిచూర్ లడ్డు తీసుకెళ్తానంటే సరే. నేను అడిగాను మా పాపకు, సగ్గుబియ్యం చలువ కదా, ఇక్కడ చలువది పెడతానన్నారు. నేను సగ్గుబియ్యం పాయసం చేసిస్తలే తీసుకెళ్ళు అంటే సరే అన్నది. నేను ఇంకా సాయంత్రం స్నానం చేసి చక్కగా భక్తితో అండి పాలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. 1 లీటర్ పాలు సగ్గుబియ్యం వేసి, నైలాన్ సగ్గుబియ్యం తెచ్చుకోండి సదరన్ సూపర్ మార్కెట్లో. ఇక్కడ దొరకదు మాకు నైలాన్ సగ్గుబియ్యం. పాయసానికి మేము నైలాన్ సగ్గుబియ్యమే వాడతామండి. అది లేకుంటే టేస్ట్ అదంతా ముద్ద అయిపోతుంది. నైలాన్ సగ్గుబియ్యం అయితే ముద్ద అవ్వదు. అందులో సన్నది తెచ్చుకున్నాను. నాకు ఇప్పుడు నుండో తినాలని ఉంది. సరే చక్కగా దేవుడికి పంపించి కొంచెం నేను పెట్టుకుందామని మొదలుపెట్టిన. చూడండి చక్కగా లీటర్ పాలు, పావు కేజీ సగ్గుబియ్యం అండి. లీటర్ హోల్ మిల్క్, పావు కేజీ సగ్గుబియ్యం. ఈ బెల్లం మా ఆయన ఊరు నుండి తెచ్చారు. ఊరు నుండి తెచ్చినప్పుడు భక్షాలకని తీసి పెట్టుకున్నా. సరేలే ఇంకా బెల్లం వేసి చేద్దాము, ఎప్పుడు బెల్లం వేసి చేయలేదు. అన్నీ ఇక్కడ చక్కెర తిని విసుగు. బాగుంటుంది కదా టేస్ట్, వేసుకొని చేసుకోవచ్చు. ఎప్పుడు చేయలేదండి నేను, ఎప్పుడన్నా చక్కెరే వేస్తాను. నాకు చాలా ఇష్టం అండి సగ్గుబియ్యం పాయసము, శనగబెల్ల పాయసము, ఎందుకో ఇష్టం. మళ్ళీ బియ్యం పాయసం అంత ఇష్టంలా. చిన్నప్పటి నుండి నాకు శనగబెల్ల పాయసం బాగా తింటా. బెల్లం స్వీట్స్ ఎక్కువ ఇష్టం అండి నాకు, చక్కెర స్వీట్స్ నచ్చవు. చూడండి ఇలా ఉంటాయి సన్నగా నైలాన్ సగ్గుబియ్యం. తెలియని వాళ్ళకి చెప్తున్నా, సగ్గుబియ్యం అంటే ఏవైనా అవి కొంటారేమో. ఎప్పుడైనా పాయసానికి నైలాన్ సగ్గుబియ్యం కొనండి. అవి లావుటివైనా సన్నవైనా చాలా టేస్టీగా ఉంటుంది. బాల్స్గా అట్లాగే ఉంటుంది. నా పిల్లకి నచ్చదన్నమాట.
అందుకని వద్దు వద్దు అంటుంటే సరే కృష్ణుడి పేరుతో నేను కూడా చేసుకున్నా. ఎంత భక్తితో చేసినానండి. అదేమైందంటే చూడండి, ఇంతసేపు ఇట్లా కలుపుతున్న విరగని పాలు బెల్లం వేసిన 3 నిమిషాలకే విరిగిపోయింది. ఇంకా ఆ విరిగిపోవటం వల్ల మా పిల్లకి చెప్పిన నేను, ఇప్పుడు ఇంతకు అది పన్నీర్ పాయసం అని ఇచ్చి పంపిద్దామని అనుకున్నా. వాళ్ళకి తెలుస్తుంది కదా. వీళ్ళు కూడా ఇక్కడ సగ్గుబియ్యం దేనికి తింటారంటే వీళ్ళంతా ఇక్కడ ఉపవాసాలు ఉన్నప్పుడు సగ్గుబియ్యం కిచిడి చేసుకుంటారు. అందుకని అమ్మ అట్లా అనుకుంటారంటే మన వైపు చలువ ఐటమ్ అన్నారు, మా అమ్మ ఇట్లా సగ్గుబియ్యం పాయసం చేసి ఇచ్చింది అని చెప్పు అన్నా. సరేలేని పాపము ఇంకా చేశానండి. సగం దేవుడికి పంపించి సగం పెట్టుకుందాంలే అని అనుకుంటే విరిగిపోయింది. విరిగినది పెట్టినట్టు అవుతుంది కదా. అందుకని మా టేస్ట్ బాగుంది, నేను రుచి చూస్తాను. ఏదైనా దేవుడికి పెట్టిన టేస్ట్ బాగుంది అంటే రుచి అంటే స్పూన్లు కాదు, ఒక చుక్క ఆ బెల్లం అది సరిపోయిందలే, చాలా టేస్టీగా ఉంది. రుచి చూసింటే తీసుకుపోయే పన్నీర్ పాయసం అని చెప్పు అంటే వద్దమ్మా అది వాళ్ళకి తెలియదా చెప్పు, విరిగింది అనుకుంటారు, పన్నీర్ వేసి చేసినట్టు అనుకోరు అని. కరెక్టే, అంటే వాళ్ళ ఎట్లన్నా అనుకో, నువ్వు పన్నీరే కదా, పన్నీర్ వేస్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ దేవుడికి విరిగింది పెట్టినట్టు ఉంటుంది కదా మన వైపు. నాకు ఆ ఫీల్ వచ్చింది. నా కూతురు కూడా వద్దనేసరికి ఇంకా నేను ఇచ్చి పంపించలేదండి. ఆమె రూహ్ అబ్జా ఉంది కదా, స్వీట్ కొనుక్కొని పోతాను పోయింది. తీరా ఆ పిల్ల పోయేసరికి వాళ్ళ ఫ్రెండ్ లేరు, ఆడ ఇంట్లో దేవుడు లేడు కృష్ణుడు. ఎవరంటే మేము అప్పుడు బృందావనం వెళ్ళాం కదా, నిన్న బృందావనంలో కృష్ణుడికి ఇది అక్షయ తృతీయ కదా, బాగా సెలబ్రేట్ చేస్తారంట. అందుకనేసి ఆ మాట చెప్పు అన్నది. ఇంకేమో చెప్పిందండి, నాకు గుర్తులేదు. ఏదో మెరువని అని వాళ్ళ ఇంట్లో దేవుడిని తీసుకెళ్ళిపోయినారు. వాళ్ళ ఫ్రెండ్ లేదు, అసలు దేవుడే లేడు. నేను మా పిల్లకి వచ్చి ఫస్ట్ అన్న ఎంత భక్తితో చేసినాని, ఎలా విరిగిపోయిందో చూడు, నేను ఏమన్నా తిట్టుకుంటా కూడా చాలా ఇష్టంగా ప్రేమతో చేసిన, బహుశా కృష్ణుడు నువ్వే తినులే అని ఇట్లా చేపించి నాకే వదిలేసినట్టున్నాడు అని అంటే, పోయి వచ్చినాక మా పిల్ల కృష్ణుడు లేడు, మా ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు ఇంట్లో అని అన్నది. ఆ పిల్ల ఫోన్ తీసుకోకుండా పోయిందంట. ఎందుకు పోయిందో తెలుసు సరిగా వాళ్ళ అమ్మ వాళ్ళకి. మళ్ళీ రాత్రి మెసేజ్ పెట్టింది, సారీ నువ్వు వచ్చినప్పుడు నేను లేను, పూజ అని పిలిచిందండి, ఇన్వైట్ చేసింది. ఇంటికి వెళ్తే సరిగా క్లారిటీగా ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళ అమ్మ వాళ్ళు. పూజ చేసిన కృష్ణుడు కూడా లేడు, ప్రసాదం ఒకటి తినేసి సున్నుండ తెచ్చింది. చూడండి, ఇలా బెల్లం వేసాక ఎందుకు ఉరుగుతుంది, బెల్లం ఫాల్టా ఏంటి? చాలాసార్లు గమనించిన, టీ చేసినప్పుడు కూడా చక్కెర వేసిన వెంటనే టీ విరుగుతుంది. అందుకే మా ఆయన లేదా మళ్ళీ పాలు అప్పటికప్పుడు ఇంకా ఈ రోజుటి వరకు ఉంది ఇది ఎక్స్పైరీ డేట్. ప్యాకెట్ తర్వాత డస్ట్బిన్లో వేసినాను కదా, చూద్దాముండి ఎక్స్పైరీ డేట్ ఏమన్నా అయిపోయిందామని చూస్తే ఈరోజు లాస్ట్ డేట్ అని ఉంది. పాలు భలే డెలికేట్గా ఉంటాయండి ఇక్కడ, ఎందుకో మాకేం అర్థమే కాదు అసలు. ఇంకా కొంచెం తక్కువ అయితే ఇంకా చక్కెర వేసినాను, కానీ బాగుందండి. నేనేం చేశానంటే ఇంకా పక్కింట్లో వాళ్ళకు కూడా ఇచ్చాను ఒక 2 కప్పులు. ఇంత నేను తినలేను కదా, మా ఆయనకు ఒక కప్పు పెట్టాను. ఈరోజు ఆఫీస్కి తీసుకుపోండి, నిన్న పండగని చేసినామని ఇవ్వు అందరికీ అని ఇచ్చి పంపించిన. నేను తిన్నాను ఇవాళ. ఇంకా ఉంది, చాలా టేస్టీగా ఉందండి పన్నీరు సగ్గుబియ్యం పాల పాయసము. నిజంగా ఆ కృష్ణుడు మా పిల్లకి చెప్పిన, నేను అన్నాను ఫస్ట్ ఏమన్నా దిష్టి తగులుతుంది, నా దేవుడు ఇక్కడే పాయసం కాడే చూపించినాడు, వాళ్ళ అమ్మ ఎప్పుడు మా పిల్లని చూసి దిష్టి పెడుతుంటుంది అంటే, బంగారు నగలు వేసుకొస్తావు, చైన్ వేసుకొస్తావు, నువ్వు కమ్మలు పెట్టుకొస్తావు, ఎవరన్నా ఎత్తుకపోరా అని ఎప్పుడు చెప్తుంటుంది. ఆ పిల్లల మెడలు ఎంత ఉంటుందండి, సన్నగా ఉంటుంది, ఎప్పుడు భయపడిస్తుంటుంది అనమాట. సో వచ్చి చెప్తుందమ్మా, ఆంటీ నా టాప్ బాగుందని మెచ్చుకుంది, ఎక్కడ కొన్నావు ఏమని అడిగింది అంటే, అందుకే ఇంకా దిష్టి పడదులే నీ మీద అయిపోయిందని. చూడండి ఎంత టేస్టీగా ఉందో పన్నీర్ సగ్గుబియ్యం పాయసం. ఎప్పుడైనా పాలు విరిగితే సగ్గుబియ్యం వేసి ఉడికించుకొని చేసుకోండి. ఇంకా చపాతీలు అన్నీ రాత్రికి కూడా అవే వచ్చినాయండి. నేను ఇంకా మధ్యాహ్నం కొంచెం పాయసము బొంబాయి చట్నీ, ఆ పాయసం పెట్టుకోవటం వల్ల 2 చపాతీలు తిన్నాను. ఈ మధ్య పైగా క్వాంటిటీ ఎక్కువ తినలేకపోతున్నా నేను. ఇంకా క్యాబేజ్ పచ్చడి కలుపుతున్నాను, చూడండి ఆ వీడియో. ఇట్లా పడుతుంది. ఇంత పడుతుందిగా, కారం బాగుంది కదా స్మెల్. వాళ్ళదే మెంచుకోలేదు ముందరగా. మనము ఇప్పుడు రుచి కోసం కలుపుకుంటున్నాం. ఇదేంటిది? ఆవు పిండి.
ముందే దాన్ని ఎట్లా వేస్తా ఇంకా దాని లోపలికి బౌల్ లోపలికి ఇదేంది ఆవు పిండి కదా దీని మీద ఏం రాస్తారు ఏం రాదు మెంతి పొడి ఇది అరే ఇది మెంతి పొడి అరే ఇది మెంతి పొడే రెండు మంచిగా మెత్తి పొడి వేసింటే చచ్చిపోదు అపే నువ్వు ఉట్టిదే టేస్ట్ చేస్తే చెప్పగలవు అంత బాగుంది అవునా యువిక ఫ్రెండ్ నేను నిఖిత కాలేజ్కి వెళ్ళలేదు హాస్టల్లో బాగాలేదని వెళ్ళలేదు నేను పచ్చడి తిను టేస్ట్ చేయంటే బాగుందా సూపర్గా ఉంది కదా పచ్చడి నువ్వు తిని టేస్ట్ అయ్యో ఉప్పు ఉప్పు ఉందనుకుంటా కొంచెం మళ్ళీ రేపు చూసేద్దాం